హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. కొత్తగా ఇల్లు నిర్మించాలనుకున్న వాళ్ళకైతే ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఫ్రెండ్స్. ఆ గుడ్ న్యూస్ ఏంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. కొత్తగా నిర్మించే ఇళ్లకు 4 లక్షల మేర సహాయం అందించే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. ఆ విషయాలేంటో పూర్తిగా మనం తెలుసుకునే ముందు నా ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ క్లిక్ చేశారనుకోండి ఫ్రెండ్స్, మీకు నోటిఫికేషన్ అయితే రోజు వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో సమాచారాన్ని ఇలాంటి ఎన్నో వీడియోల్ని మీకు నేను పూర్తిగా అందిస్తాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది కాబట్టి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా వినగలిగితే మీకు సమాచారం పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మనం పూర్తిగా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు పేదలకు ఇళ్ల పథకానికి ₹1 కూడా సొంతంగా పట్టణాల్లో కానీ దేంట్లో కానీ మినహాయింపు పట్టణాల్లో 30,000 మినహా కేటాయించకుండా 5 ఏళ్ల పాటు కాలం గడిపిన వైకాపా ప్రభుత్వం నిర్వహణతో కేంద్ర అప్రమత్తం అయింది. ఎన్నికల ముందే తమ ప్రతినిధులను బృందాన్ని రాష్ట్రానికి పంపించింది. వైకాపా ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఇక్కడ ఇళ్ల నిర్మాణాలలో జరిగిన జాప్యం, వాటిపై జగన్ బొమ్మలు వేయడంపై నివేదిక తెప్పించుకుంది. దీంతో 2024, 2025 మధ్యలో నుంచి అమలు చేయనున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ 2.0 పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే సవరించింది. అన్ని రాష్ట్రాలకు ప్రభుత్వం తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేననేసి కేంద్రం స్పష్టమైతే చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటాని మిగతా వాటా ప్రభుత్వం ఇవ్వాల్సింది ఖచ్చితంగా అనేసి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకైతే స్పష్టత అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఈ మేరకు పథకానికి సంబంధించిన డ్రాఫ్ట్స్ గైడ్ లైన్స్ కూడా ఎన్నికల ముందే అన్ని రాష్ట్రాలకు ప్రభుత్వాలకు పంపించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం నిర్దేశించిన మార్గాల ప్రకారం అయితే చూస్తే ఈ పథకం కింద కొత్తగా ఇల్లు కట్టుకొని చేసే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షల వరకు సహాయం అందించాలనేది ఇందులో అయితే కేంద్ర ప్రభుత్వం తన వాటాకు 2.5 లక్షలు అయితే అందించాలనేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఫ్రెండ్స్. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా ద్వారా ఖచ్చితంగా వెంటనే కూడా మంజూరు చేయాలనేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరో కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షలు ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్షలు ఇవ్వాలనేసి స్పష్టత అయితే చెప్పింది ఫ్రెండ్స్. సాంకేతికతను వినియోగించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు కేంద్రం అండదండలతో మరికొంత సాయాన్ని కూడా అందించున్నారు ఫ్రెండ్స్. అది కూడా కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గ ఆమోదం తర్వాత దాదాపు ఇదే సాయం ఖరారయ్యే అవకాశమైనట్లయితే అధికారులు పేర్కొంటున్నారు ఫ్రెండ్స్. గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నిర్వహించనున్న సమీక్షలో అధికారులతో ఇదే విషయాన్ని చర్చించనున్నారు. ఈ విషయం చర్చించిన అనంతరం మన రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణానికి అడుగులైతే ముందుకి వెళ్ళాలనేసి ఒక నిర్దేశం అయితే వస్తుంది ఫ్రెండ్స్. పట్టణాభివృద్ధి సంస్థలు పేదలకు మరింత మేలు చేకూరేలా దేశవ్యాప్తంగా పిఎంవై పట్టణ 2.0 పథకం కింద ప్రధాని మోదీ 3 కోట్ల ఇళ్లను నిర్మించాలనేసి అనుకుంటున్నారు ఫ్రెండ్స్. చేపట్టినట్టు తెలియపడం జరిగింది. ఇందులో పట్టణ ప్రాంతాలలో పేదలకైతే 1 కోటి ఇళ్లు నిర్మిస్తారనేసి మనకైతే సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థలతో పేదలకు ఈ పథకం వర్తింపజేయనుంది. ఆంధ్రప్రదేశ్లో 23 పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి. ఇక్కడి పేదలు ఒక్కొక్క ఇంటికి నిర్మాణానికి 4 లక్షలతో పాటు ఉపాధి హామీ పథకం కింద కూడా మరో 30,000 కూడా ఆర్థిక సహాయం అయితే అందించనుంది ఫ్రెండ్స్. అయితే ఈ 4 లక్షలే కాకుండా 30,000 కూడా సహాయం అందిస్తున్నది కాబట్టి ఇంకొంచెమైనా వేసుకొని మనం పేదలకు సొంత ఇళ్ళు కట్టుకునే కళను నెరవేర్చాలనే దిశగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగులైతే వేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఈ పేద ఇళ్లకు కట్టడం అనేది ఇదొక పథకం కూడా మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే అధికారంలో గత ప్రభుత్వం ఉండగా జగన్ 30 లక్షల మందికి ఇళ్ల పట్టణాలు అందించినట్లు ప్రచారం చేసుకున్నారు. కానీ 20 లక్షల మందికి ఇచ్చారనేసి ఈ ప్రభుత్వం చెబుతోంది. ఇందులో 18,64,000 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.
అందులో 6,50,000 ఇల్లు పూర్తి చేశారనేసి ఈ ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. 4,00,000 ఇల్లు పునాది దశ కూడా దాటలేదనేసి, మిగతావన్నీ వీధి దశల్లోనే ఉన్నాయని, గతంలో పట్టణ అభివృద్ధి సంస్థలతో ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం 1,50,000 అందించింది. దీంతో పాటు పట్టణాభివృద్ధి సంస్థలతో ఉపాధి హామీ పథకం కింద కూడా మరో 30,000 కూడా ఇచ్చిందనేసి ఆరోపిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ప్రభుత్వంలో. కానీ వైకాపా ప్రభుత్వం పట్టణాల్లో ఒక్కో ఇంటికి 30,000 చొప్పున అందించి చేతులు దులిపేసుకుందనేసి ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది ఫ్రెండ్స్. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని దాదాపు 2,00,000 మందికి ఇళ్ళే మంజూరు చేయలేదు. దీని గురించి కేంద్రం అప్పటికే వైకాపా ప్రభుత్వాన్ని తప్పుబట్టిందనేసి ఈ ప్రభుత్వం అయితే చెప్తుంది ఫ్రెండ్స్. పట్టణాల్లో ఇళ్ల నిర్మాణానికి వైకాపా సర్కారు ఇచ్చే డబ్బులు సరిపోవని తేల్చి చెప్పింది గత ప్రభుత్వం. అయినా జగన్ లెక్క చేయలేదు. అంతేకాకుండా కేంద్ర గృహ నిర్మాణం కోసం ఇచ్చిన 5,000 కోట్లు కూడా ఇతర వాటికి కూడా వాడుకున్నారనేసి ఈ ప్రభుత్వం ఆరోపిస్తుంది, గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వాన్ని. అయితే ఏదేమైనా కానీ ఎవరు ఎలా చేసినా మన పేదలకు సొంత ఇల్లు కట్టుకునే కళ నెరవేరేదానికైతే ఈ ప్రభుత్వం ముందుకు అడుగులేస్తున్నదని మాత్రం మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ కొత్త ఇంటికి ఎప్పుడు కొత్త ఇల్లు కాలనీలు ఎలా అప్లై చేసుకోవాలని దాని గురించి కూడా తర్వాత మీకు నేనైతే అప్డేట్ రాగానే మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఎలా అప్లై చేసుకోవాలి, ఆ అప్లికేషన్ ఏంటి, ఈ అప్లికేషన్ ఇసుక బిల్లు ఎక్కడ ఇవ్వాలి దాని గురించి కూడా త్వరలో అప్డేట్స్